ప్రోగ్రామింగ్లో మనం మాడ్యూల్ 7 మాడ్యూల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మాడ్యూల్ 8 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ లిస్ట్స్ అనేవి పైథాన్లో. ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ పైన ఇంట్రడక్షన్ చూద్దాం ఫస్ట్. సో ఇంట్రడక్షన్ టు లిస్ట్. సో పైథాన్లో అరేస్ ఇన్ పైథాన్ ఆర్ కామన్ రిఫర్డ్ యాజ్ లిస్ట్. సో వేరే లాంగ్వేజ్లో మీరు ఎప్పుడైనా అరేస్ అని వినొచ్చు. అది ఏం చేస్తుంది, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. సపోజ్ అదే ఎట్లా అంటే ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2, సి ఈక్వల్స్ టు 3, అట్లా ఎన్ని వేరియబుల్స్ ఇట్లా డిక్లేర్ చేసుకుంటా పోతే ఒక 100 నంబర్స్ 100 వాల్యూస్ నువ్వు స్టోరేజ్ చేయాలనుకుంటే కష్టం కదా. అందుకే ఏ అని ఒకటి తీసేసుకొని ఇట్లా స్టోర్ చేస్తాం 1, 2, 3, 4, 5 ఇట్లా స్టోర్ చేసుకుంటూ పోతాం. ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్ అన్నీ ఇట్లా స్టోర్ అవుతాయి. సో ఇట్లా దీన్ని అరే అంటారు. ఓకేనా. అది వేరే లాంగ్వేజ్ అరేస్ ఎట్లను, ఇక్కడ మన పైథాన్లో లిస్ట్ ఉంటాయి. ఇవి అరేస్ ఏం చేస్తాయి, యాజ్ వెల్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. నేను చూపించిన కదా ఇప్పుడు ఎట్లయితే ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఒక సింగిల్ వేరియబుల్. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ లోపల ఈ డిఫరెంట్ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ ఇక్కడ స్టోర్ అయినాయి. ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ సపరేట్ వేరియబుల్, ప్రతి దానికి 2కి ఒక వేరియబుల్, 5కి ఒక వేరియబుల్, ప్రతి దానికి ఒక్కొక్క వేరియబుల్ డిక్లేర్ చేసే బదులు అన్నిటికీ ఒకటే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినాం. లైక్ ఇప్పుడు మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఉంది, వాడికి అట్లా ఒక్కొక్క స్టూడెంట్ బి స్టూడెంట్ యావరేజ్ దిద్దాం అనుకుంటున్నావు. నువ్వు క్లాస్ మార్క్స్ యావరేజ్ దిద్దాం అనుకుంటే స్టూడెంట్ ఏకి ఇన్ని మార్క్స్, బీకి ఇన్ని మార్క్స్, అట్లా నువ్వు డిక్లేర్ చేసుకుంటా పోతే 100 లైన్లు అవుతుంది. అందుకే మార్క్స్ అన్నీ ఒకటే, మార్క్స్ అని ఒకటి పెట్టేసేసి వేరియబుల్ క్రియేట్ చేసి అట్లా మార్క్స్ అన్ని 20, 30 అవన్నీ ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకొని దానిపైన అడిషన్ ఆపరేషను, యావరేజ్ ఆపరేషను మనం స్టార్ట్స్ ఇవ్వచ్చు. అందుకే అట్లా డిఫరెంట్ మల్టిపుల్ వాల్యూస్ ఒకటే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. దాన్ని అరే అంటారు. దాన్ని సపరేట్ డిక్లేర్ చేసే బదులు. సో ఇప్పుడు లిస్ట్ అనేది డినోటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్లో మనం లిస్ట్, ఇట్ కెన్ హోల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్ సచ్ యాస్. అరేస్లో ఏంటంటే డిఫరెంట్ డాటా టైప్స్. లిస్ట్ లోపల నువ్వు నంబర్ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్స్ స్టోర్ చేయొచ్చు, లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ అనే లిస్ట్ తీసుకొని అలా యాపిల్, బనానా, ఆరెంజ్ ఇవన్నీ స్టోర్ చేసాను. నంబర్స్ అనే ఒక లిస్ట్ తీసుకొని అలా ఇవన్నీ నంబర్స్ అన్ని స్టోర్ చేసాను. సో ఏమంటుంది, రైట్ ప్రోగ్రామ్ జస్ట్ ఫాలోయింగ్ array of first 5 positive numbers, name it as integers and TEGERS ఇంటీజర్స్ అని ఒకటి తీసుకొని దాంట్లో ఏమంటుంది, ఫస్ట్ 5 పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 స్టోర్ చేసుకోమంటుంది. వన్స్ అరే ఇస్ డిఫైన్, ప్రింట్ అవుట్పుట్ డన్ టు అవుట్పుట్ ఏం చేయమంటుండ్రు, అవుట్పుట్ డన్ టు ద క్లోజ్. దీన్ని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఇంటీజర్స్. Once the array is defined, output done to the console. Okay, done and print చేయాలని. What are you expecting? Done. సో ఇట్లా డిక్లేర్ చేస్తారనమాట అరేని. జస్ట్ అరే అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాని లోపల అన్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ప్రింటింగ్ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇవి చెప్పినా కదా, ఈ ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇండెక్స్ ఉంటుంది. ఇది ఏదైతే 1 ఇండెక్స్ ఉందో ఇది 0, ఇది 2. ఫస్ట్ ఈ సెకండ్ నేను చూపిస్తా. ఇండెక్సింగ్ ఆన్ లిస్ట్ ఇన్ పైథాన్. ఇక్కడ ఒక బాక్స్ ఉండాలి ఇమేజెస్లో. ఇది సో ఇక్కడ చూడండి, ఇది ఒక లిస్ట్ అనుకున్నాం. 2, 4, 6, 7, 9, 10 ఇవన్నిటిని స్టోర్ చేసింది. ఇప్పుడు ఏ ఇండెక్స్ ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 ఇట్లా స్టార్ట్ అవుతుంది.
ఈ 2 అనే ఏట నంబర్ ఉన్న దాని ఇండెక్స్ 0 అనమాట. ఇండెక్స్ ఆఫ్ 0 కొట్టినాకో మనము ప్రింట్ ఇండెక్స్ 0 కొట్టినాకో ఇప్పుడు మై లిస్ట్ కదా దాని పేరు మై లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇండెక్స్ 2 చూపిస్తాను ఎట్లా ప్రోగ్రామ్ నేను చెప్తున్నా. 0 కొట్టినాకో 0 ఇండెక్స్ దగ్గర ఏముంది 2 ఉంది కాబట్టి 2 అవుట్పుట్స్. ఇది పాజిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. నెగిటివ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది -1 -2. సో ఇక్కడ -1 అని పెట్టినాకో మై లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో -1 పెట్టినాకో ప్రింట్ చేసినాకో 111 వస్తుంది. ఎందుకంటే -1 అనే నెగిటివ్ ఇండెక్స్ కదా 111 ఉంది కాబట్టి అట్లా. ఓకేనా. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఉన్నాం మనం. సో అది ఇండెక్సింగ్ అంటే. సో మనం ఇండెక్స్ ప్రకారం కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేసినారు. రెడ్ గ్రీన్ బ్లూ అని స్టోర్ చేసిండు. ఇప్పుడు రెడ్ అనే దాని ఇండెక్స్ ఎంత 0, గ్రీన్ అనే ఇండెక్స్ 1, బ్లూ ఇండెక్స్ 2. ఓకేనా. ఇండెక్సింగ్ ఆల్వేస్ ఎప్పుడే స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. వీ కెన్ యాక్సెస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే, వీ కెన్ యూజ్ సేమ్ సింటాక్స్. అంటే ఇక్కడ సపోజ్ నాకు గ్రీన్ కావాలనుకుంటే దాని ఇండెక్స్ ఎంత 1 కదా, 1 అని పెట్టచ్చు. ఇప్పుడు నాకు బ్లూ కావాలనుకుంటే ఇండెక్స్ 2 కాబట్టి AR2 పెడితే అయిపోయింది. ఇప్పుడు ఏంటి టాస్క్ ఇచ్చింది, అవుట్పుట్ ద థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ ద థర్డ్ ఎలిమెంట్ అంటే 1 2 3 3 ఇస్ ద థర్డ్ ఎలిమెంట్. దాని ఇండెక్స్ ఎంత 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2. సో ఏం చేయాలా, ప్రింట్ అదేంటిది నమ్ము కదా, నమ్ము ఇండెక్స్ ఆఫ్ 0 1 2. అర్థమవుతుంది కదా. జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ పెడితే ఆ ఇండెక్స్లో ఏం వాల్యూ ఉంటే అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్లో 3 ఉంది, దాని ఇండెక్స్ ఎంత 2, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి అప్పుడు 0 1 2. సో ఇండెక్స్ 2 పెట్టేస్తే నాకు అది అవుట్పుట్ 3 వచ్చింది. చేంజింగ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్. సో మనము ఇప్పుడు ఇండెక్స్ చూద్దాం. ఈ యాపిల్ ఇండెక్స్ 0, బనానా ఇండెక్స్ 1, ఆరెంజ్ 2, గ్రేప్ 3. సో ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ 1 అంటే బనానా ప్లేస్లో మనం వేరే కివి అని పెట్టచ్చు. జస్ట్ ఇండెక్స్ మెన్షన్ చేసి ఇండెక్స్ 1 దగ్గర కివి పెడితే అది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిపోయి ఇక్కడ ఏదైతే ఇండెక్స్ 1 దగ్గర బనానా ఉండే కదా అది అప్డేట్ అయ్యి కివి వస్తుంది దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఈసారి. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చిందంటే ద థర్డ్ మంత్ ఇన్ ద గివెన్ లిస్ట్ ఈస్ ఇన్కరెక్ట్. జనవరి ఫిబ్రవరి మార్చ్ రావాలి ఇక్కడ, కానీ డిసెంబర్ వచ్చింది. సో దాన్ని మనం అప్డేట్ చేయమంటాడు టు మార్చ్. సో ఏది అది ఏ వేరియబుల్ నేమ్ ఏంటిది మంత్స్ కదా, MONTHS మంత్స్ అని పెట్టేసేసి దాని ఇండెక్స్ ఎంత 0 1 2. డిసెంబర్ ఏ ఇండెక్స్ కాడ ఉంది, సెకండ్ ఇండెక్స్ కాడ ఉంది. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. జనవరి ఫిబ్రవరి మార్చ్ అలా డిసెంబర్ ఈ ఇండెక్స్ కాడ ఉంది. ఇండెక్స్ అంటే ఎంత, ఈ థర్డ్ ఇండెక్స్ 2 అని అర్థం. సో అందుకే నేను ఇక్కడ 2 అని రాసిన. అక్కడ ఏం రాయాలనుకుంటున్నాను నేను, MAR అని రాయాలనుకుంటున్నాను. అయిపోయి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను మంత్స్, MONTHS మంత్స్. అప్డేట్ అవుతుంది, అక్కడ అప్డేట్ అయ్యి మార్చ్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది ఇప్పుడు అట్లా. ఇప్పుడు డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్. క్రియేట్ ఏ స్ట్రింగ్ లిస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ మండే ట్యూస్డే వెనస్డే అండ్ థర్స్డే అండ్ నేమ్ ద లిస్ట్ ఫర్ యువర్ చాయిస్. మనకి ఇచ్చిన పేరు పెట్టుకోవచ్చు అంట లిస్ట్ పేరు. సో అవన్నీ డిక్లేర్ చేయమండి. తర్వాత అవుట్పుట్ ద లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే ఆన్ సపరేట్ లైన్స్. సో ఏం చేస్తా, ఇవన్నీ ఏంటి డే కదా, డేస్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసి దాని లోపల అన్ని స్టోర్ చేస్తాం. స్ట్రింగ్స్ కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాలి. మండే కాము కనిపిస్తుంది అందులో కొంచెం మండే, తర్వాత ట్యూస్డే అని పెడతాం, ట్యూస్డే తర్వాత మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఈ 4 పెట్టుకుంటున్నాడు. థర్స్డే చేసిన తర్వాత వాడు 2 సపరేట్ లైన్స్లో మళ్ళీ డేస్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ అంటాడు. లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ సో 0 1 2 ఒకటి ఇది, ఇంకోటి ప్రింట్ డేస్ 3. అవి 2 సపరేట్ లైన్లో ప్రింట్ అవుతాయి.
లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ అట్లా అనమాట. ఓకే, అర్థమవుతుంది కానీ చేస్తుంటే అర్థమవుతుంది కదా. అదేం చేయాలో ఒక స్ట్రింగ్ లిస్ట్ క్రియేట్ చేయమన్నారు. లిస్ట్ పేరు డేస్ అని పెట్టుకున్నా. లిస్ట్లో ఎట్లా డిక్లేర్ చేయాలి చూపించిన కదా, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాని లోపల ఇవన్నీ ఎంటర్ చేయాలి. అన్ని బెస్ట్ డేస్ లోపల స్టోర్ అవుతుంది. లాస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే ఏవి వస్తాయి మనకి? ఈ 2 ఎలిమెంట్స్ వస్తాయి, వెనస్డే అండ్ థర్స్డే. దాని ఇండెక్స్ ఎంత? 0. మండే ఇండెక్స్ 0, ట్యూస్డే ఇండెక్స్ 1, వెనస్డే ఇండెక్స్ 2, థర్స్డే ఇండెక్స్ 3. అందుకే మనం ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ 2 డేస్ ఆఫ్. సో వెనస్డే ఇండెక్స్ 2 ఉంది కాబట్టి ఆ లాస్ట్ నుంచి సెకండ్ ఇండెక్స్ 2 కాబట్టి దాన్ని 2 అని పెట్టినా. ఈ లాస్ట్ ఇండెక్స్ 3 కాబట్టి 3 పెట్టినా. అందుకే అవి రెండు అవుట్పుట్లు వచ్చినాయి అంతే. డిస్ప్లే ద కౌంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఒకవేళ ఎలిమెంట్స్ కౌంట్ ప్రింట్ చేయాలంటే ఇప్పుడు లిస్ట్, ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేసినాడు. ఇక దీని లోపల అన్ని స్టోర్ చేసి మై నెంబర్స్ లోపల దాని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ ఇట్లా ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 అన్నా. అట్లా 1 ఎలిమెంట్స్ స్టోర్ చేసినాకో ఇట్లా ఒక్కొక్క లెక్క పెట్టుకుంటూ పోలేవు కదా. సో దానికి కూడా ఒక బిల్టిన్ ఫంక్షన్ ఉంటుంది, లెన్ మై నెంబర్స్ అని కొట్టే దాని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది. సో ఒక లిస్ట్ క్రియేట్ చేయమంటుండు, అలా ఇవన్నీ స్టోర్ చేయమంటుండు. సో లిస్ట్ అనే పెడుతుంది దాని పేరు. అదిలే వేరే పెట్టుకున్నాం. ఏం పెడతాం, నంబర్ అని పెడదాం. దాని లోపల ఇవన్నీ స్టోర్ చేయమంటుండు. 10 20 30 40 50 60 ఇవన్నీ స్టోర్ చేసిన తర్వాత ప్రింట్ దాని ఎంత అవుట్పుట్ అనేది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. సో లెన్ అని పెట్టేసేసి నమ్ లోపల ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్ వాడితే అయిపోయింది. లెన్ అని పెట్టాలా, దాని లోపల ఇవన్నీ దేంట్లో కౌంట్ చేయాలనుకుంటాం, నమ్లో కౌంట్ చేయాలనుకుంటున్నాం. నమ్ లిస్ట్ లోపల దాని లిస్ట్ పేరు పెట్టేస్తే నా లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పేస్తే 6 వస్తుంది అవుట్పుట్. అందుకే తర్వాత నెగిటివ్ ఇండెక్స్ చెప్పినా కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ అనేది ఇవన్నీ పాజిటివ్, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. వేరే నెగిటివ్ ఇండెక్స్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, ఇదేమో లెఫ్ట్ టు రైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడు నెగిటివ్ ఇండెక్స్ -1 -2 -3 ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని నెగిటివ్ ఇండెక్స్ అంటారు. ఇక్కడ చూడు రెడ్ గ్రీన్ బ్లూ ఉంది. ఎట్లా స్టార్ట్ చేసినాడు? -1 -2 -3 ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్కి పోయాడు. ఇంకా -1 ఇండెక్స్ కొడితే బ్లూ వస్తుంది, -2 పెడితే గ్రీన్, -3 అంటే రెడ్ ఇండెక్స్. సో ఇదన్నమాట. సో వాడు ఒక టాస్క్ ఇచ్చిండు మనకి, రైట్ ప్రోగ్రామ్. వాడు ఆల్రెడీ లిస్ట్ డిక్లేర్ చేసిండు. వాడు ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ ద సెకండ్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద గివెన్ లిస్ట్. సెకండ్ లాస్ట్ అంటే -1 -2. సో -2 ప్రింట్ ద సెకండ్ రైట్ టు రీడింగ్ ద అట్లా. ఓకే, 1% ఎవ్రీ డే కెన్ లీడ్ యూ అహెడ్. స్లైసింగ్ లిస్ట్లో మనం స్లైస్ చేయొచ్చు. సిమిలర్లీ ఎట్లా స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్ చూస్తాం కదా మాడ్యూల్, అట్లనే లిస్ట్లో స్లైస్ చేయొచ్చు రేంజ్ బట్టి. ఇప్పుడు సపోజ్ లిస్ట్ 1:1 అని అనుకో, మనకు ఇండెక్స్ లోపల 1 ఇండెక్స్ నుంచి 3 వరకు ఏమేమి ఉంటాయి అన్నీ వస్తాయి. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి. సో ఇప్పుడు నేను 1 నుంచి 4 వరకు అన్నా, అంటే 4 ఏమి ఇంక్లూడ్ కాదు ఇక్కడ. సో 1 ఇండెక్స్ కింగ్ కదా, కింగ్ ఆర్ట్స్ 68 వస్తుంది, 4 ఇంక్లూడ్ కాదు. 3 వరకే కౌంట్ చేసి 3 వరకు ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ టాస్క్ చేసి మీకు అర్థమవుతుంది. ఒక లిస్ట్ క్రియేట్ చేసిన ఆల్రెడీ వాడు మంత్స్ అని, అలా 7 చేసిండు. తర్వాత అవుట్పుట్ ద ఫాలోయింగ్ కన్సోల్ సపరేట్ ప్రింట్ ద ఫస్ట్ 6 months ఆఫ్ ద ఇయర్. ఫస్ట్ 6 months అన్నాడు. సో ప్రింట్ ఏం చేయాలనుకుంటున్నా, స్లైసింగ్ చేయొచ్చు అని చెప్పిన. మంత్స్ అని పెట్టేసేసి ఇట్లా పెట్టి ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ 7 months అన్నాడు, అంటే ఫస్ట్ 6 months అన్నాడు. 7 వరకు పెట్టాలి. 7 ఏం కౌంట్ చేయాలి, 7 ఏం కౌంట్ చేయాలి, 6. ఎందుకంటే 0 ఇంక్లూడ్ చేసినాం కాబట్టి 0 1 2 3 4 5 ఫస్ట్ 6 months వచ్చేస్తుంది. తర్వాత ప్రింట్ సెకండ్, తర్వాత ప్రింట్ ద సెకండ్ టు 5th month ఆఫ్ ద ఇయర్ బోత్ సెకండ్ అండ్ 5th. ఇంకో అంటే ఇంకో దాంట్లో ఏం చేయమంటుండు, మంత్స్ అనే సేమ్ ఇదే లిస్ట్ లోపల
ఆడ ఏమంటాడు సెకండ్ మంత్ ఇంక్లూడ్ చేయాలి అంటే సెకండ్ పెట్టచ్చు పెట్టేస్తే స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు సో ఫిఫ్త్ మంత్ ఇంక్లూడ్ కావాలంటే నంబర్ 6 పెట్టాలి అంటే 6 కౌంట్ కాదని 50 వరకు వస్తుంది ఇప్పుడు అవుట్పుట్ చూడ కరెక్ట్ వస్తుంది అర్థమవుతుంది కదా రాసేది ఉంటే బాగుంటుంది 0 1 ఫస్ట్ ఇక్కడ ఏదైతే వస్తుంది మంత్స్ నేను తప్పు రాసిన ఇక్కడ మంత్స్ లిస్ట్ పేరే తప్పు రాసిన ఇప్పుడు కరెక్ట్ వస్తుంది ఇది స్పీడ్లో కొడతాం కదా అలా కోసం ఎట్లా అయిపోతుంది ఏమొస్తుంది తప్పు వస్తుంది కదా ఫస్ట్ సెకండ్ అండ్ బోత్ ప్రింట్ ద సెకండ్ అన్నాడు కదా సెకండ్ అంటే ఫస్ట్ వస్తుంది 1 నుంచి 6 ఇప్పుడు కరెక్ట్ వస్తుంది సెకండ్ వచ్చింది నెక్స్ట్ ఫస్ట్ నుంచి 6 మంత్స్ అన్నాడు కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ 7 మంత్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 7 రావాలి ఫస్ట్ 6 మంత్స్ అన్నారే సో ఇది కరెక్టే ఫస్ట్ 6 మంత్స్ కానీ 1 నుంచి 5 వరకు ఓకేనా ఇట్లా వస్తుంది This scenario basic question. A student wants to store the names of 5 foods in a list. So what store is schedule? What is a mistake if they want to store? How should be correct? It is not used brackets to store the elements. So correct declaration is for you ideas foods and betti స్క్వేర్ బ్రాకెట్స్ లోపల రావాలి అవన్నీ కాపీ పేస్ట్ అవుతా ఉంటుంది డబుల్ కోట్స్ అవసరం లేదు చూడు ఇప్పుడు వచ్చింది కరెక్ట్ ఆ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టకుండా లిస్ట్ ఎట్లా స్టోర్ అవుతుంది సో ఈ 50 లిస్ట్ సిటీస్ అని ఒక లిస్ట్ ఉంది దానిలోకి 1 స్టోర్ చేసాడు వాట్ విల్ బి ద సిటీస్ -2 డిస్టెన్స్ ఇది -1 టోకియో అనేది -1 న్యూయార్క్ అనేది -2 సో న్యూయార్క్ వస్తుంది అవుట్పుట్ వస్తుంది న్యూయార్క్ ఎందుకు వస్తుంది నేను ఆల్రెడీ ఇక్కడ చూపించిన ఎందుకంటే నెగిటివ్ ఇండెక్స్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అదే రాయాలి బికాస్ negative index starts from right left అట్లా ఓకే ఇప్పుడు సినారియో బేస్డ్ యూ హ్యావ్ ఎ లిస్ట్ మనకి లిస్ట్ ఉంది రైట్ ద స్లైడ్స్ ఇట్ విల్ రిటర్న్ ద మిడిల్ 3 ఎలిమెంట్స్ రావాలంట దానికి ఆల్సో ప్రొవైడ్ ద ఎక్స్ప్లెనేషన్ మిడిల్ 3 ఎలిమెంట్స్ రావాలి సో ప్రింట్ మిడిల్ 3 అంటే 0 1 నుంచి స్టార్ట్ చేద్దాం నమ్స్ 0 1 నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి 4 వరకు వెళ్దాం సో దట్ 4 ఎట్లా ఇంక్లూడ్ చేయాలి 3 వరకే ప్రింట్ అవుతుంది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇంకేమైనా వస్తుంది 1 మీన్స్ ఇట్ starts from index 1 and 4 means it stop at index 3 కరెక్ట్ అట్లా చేయాలి
అంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ఇచ్చిన లెటర్స్ ఇచ్చిండు, లెటర్స్ అనే లిస్ట్ లోపల ఇవన్నీ స్టోర్ అయినాయి. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఇది డిఫాల్ట్గా 0 నుంచి తీసుకుంటుంది. సో ఇదేంటి 0 1 2 అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి ప్రింట్ కాబట్టి A, B, C వస్తుంది. ఇఫ్ స్టార్టింగ్ నాట్ మెన్షన్ దెన్ ఇట్ టేక్స్ 0 ఫ్రమ్ ఇండెక్స్ 0 అన్నమాట. నువ్వేం మెన్షన్ చెప్తే ఇండెక్స్ 0 నుంచి తీసుకుంటావు. అట్లా ఓకేనా. ఇప్పుడు లాంగ్వేజ్ అనే లిస్ట్ తీసుకుని ఇవన్నీ స్టోర్ చేసిండు. ఇక 2 ఇచ్చిండు ఇది. సో ఇక దీని అర్థం ఏంటంటే ఈ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, 2 అంటే 2 కాలమ్స్ 2 అంటే ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ని తీసేస్తుంది. ఇదేంటిది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి సెకండ్ ఎలిమెంట్ కదా. సో వాట్ బిల్డ్ అవుట్పుట్ గుడ్. సో పైథాన్ వస్తుంది. పైథాన్ తర్వాత జావా రాదు, C++ వస్తుంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఏది C++ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ రూబీ కాబట్టి రూబీ ప్రింట్ కాదు, షిఫ్ట్ ప్రింట్ అవుతుంది. షిఫ్ట్. సో ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ తీసి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా పెట్టి ఇట్లా 2 పెట్టినాకో ఇట్ మీన్స్ ఇట్ రిమూవ్స్ ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్. ఒకవేళ ఇక్కడ 3 పెట్టినాకో అక్కడ ఎవ్రీ థర్డ్ ఎలిమెంట్ తీసేస్తుంది. ఓకేనా.